Arush. Arush, hi Chippu. Hi. How are you? Hi. 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 ఎక్కడికి వెళ్తున్నావు? Man. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? Mama. బీచ్కి వెళ్తున్నావా? సో ఇవాళ రిషికొండ ఇంకా తెన్నేటి పార్క్ బీచ్కి వెళ్తున్నాం. ఇవాళ మార్నింగ్ నుంచి క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా ఉంది. సో వెళ్దాం కదా అని స్టార్ట్ అయ్యాం. ఎలాగో చాలా డేస్ అయిపోయింది రిషికొండ వైపు వెళ్ళి, సో అందుకని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు మేము బీచ్ ఏరియాలోనే ఉన్నాం, బీచ్ రోడ్లోనే ఉన్నాం. సో అలా వెళ్తుంటే మీకు అక్కడ చూస్తే అది రోప్ వే అనమాట, కైలాసగిరికి వెళ్ళే రోప్ వే. సో అక్కడ మీకు 2 కార్స్ కనిపిస్తున్నాయి, ఎల్లో కలర్, రెడ్ కలర్. అది రోప్ వే అనమాట, రోప్ వే కార్స్ అవి. సో అక్కడ ఒక హట్ లాగుండి ఉంది కదా, అదేంటి అంటే అక్కడ ఎక్కి అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి మనం రోప్ వే వెళ్ళాలన్నమాట. సో ఋషికొండ ఎలాగో లాంగ్ జర్నీ చేసినట్టు, లాంగ్ రైడ్కి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా బయలుదేరాం. ఎందుకంటే సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళాకే ఋషికొండ వస్తుంది. ఆ సైడ్ అంతా చూస్తే మేము ఆల్రెడీ బీచ్ రోడ్లోనే ఉన్నాము. బీచ్ ఏరియా ఇదంతా బీచ్ ఉంటూనే ఉంటుంది మనం వెళ్ళే వేలోని. సో సైడ్ని చూస్తే పారాగ్లైడింగ్ అనమాట స్టార్ట్ చేశారు. చాలా డేస్ అయింది అనుకుంటా, కానీ ఎప్పుడు నేనైతే ఎక్కలేదు. నాకు కొంచెం హైట్స్ అంటే భయం. సో అది చూపిద్దామని చెప్పి ఈ సైడ్న మీకు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, రీబూట్ అని, బేలీఫ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మధ్య చాలా పెట్టారు. అక్కడ రీబూట్లో ఫుడ్ బాగుంటుంది, అలా కొన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ బాగుంటుంది, అఫోర్డబుల్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా ఋషికొండ బీచ్కి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంది. చాలా డెవలప్ చేశారు ఇంతకుముందు కన్నా. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అంతలా లేదు. సో ఇప్పుడు కొంచెం పార్కింగ్కి స్పేస్ కానీ ఇవన్నీ నీట్గా పెట్టారు. సో ముందు ఎంట్రన్స్లో పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్ ఏమో. కార్కి, వెహికల్కి, 2 వీలర్కి 10 రూపీస్ అనమాట. ఓ సైడ్న లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ షాపింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో మనకి క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. రైట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇదంతా పార్కింగ్ స్పేస్ అనమాట. మేము వెళ్ళేటప్పటికి కూల్గా ఉంది కదా అని స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక కొంచెం ఎండ వచ్చింది, చాలా ఉక్కబెట్టింది. లైట్ ఎండ, కానీ అది చాలా ఉక్కబెట్టింది అనమాట. సో బీచ్ అంతా చాలా రష్గా ఉంది. ఈ సమ్మర్స్ కదా, అందరింటికి చుట్టాలు వచ్చి ఉంటారు మేబీ, అలా బీచ్ అంతా రష్గా ఉంది. పిల్లలందరికీ హాలిడేస్ కదా, సో అందరూ స్నానాలు చేస్తున్నారు బీచ్లోనే. సో ఎక్కువగా ఇక్కడ స్నానాలు ఎక్కువ చేస్తుంటారు. ఆర్కే బీచ్లో అంతలా ఉండదు. కొన్ని పాయింట్స్ దగ్గరే బాగా ఎక్కువ జనాలు వాటర్లోకి దిగడం అనేది ఉంటుంది. సో సైడ్న షాపింగ్ ఉంది కదా, అక్కడికి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడ ఇలాంటి హ్యాట్స్ అన్నీ ఉన్నాయి, కానీ అది చాలా లూజ్ ఉంది నాకు, అందుకని తీసుకోలేదు. చూసాను. మీకు ఈ సైడ్ని చూస్తే అన్ని షెల్స్తోని ఇలాంటి వాటితో చేసింది అనమాట. రెగ్యులర్గా మనకి బయట దొరికేవి కాదు, కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటాయి అన్నీ. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇంచుమించు ఒక 6-7 షాప్స్ ఉన్నాయి, అన్నిటిలోనే ఇలాంటివి ఉన్నాయి. నాకు మిర్రర్ బాగా నచ్చింది, బాగుంది కదా, క్యూట్గా. సో అడిగితే కాస్ట్ 350 ఏమో చెప్పారు. బార్గెన్ చేస్తే నాకు తెలిసి ఒక 200 to 250 మధ్యలో వస్తారేమో. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంటికి డెకరేటివ్ పీసెస్గా తీసుకోవడానికి బాగుంటాయి కొంచెం.
అన్ని షాప్స్లోనే ఇంచుమించు సేమ్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం సైజెస్ అనేవి మారుతున్నాయి. ఇక్కడ ఈ మిర్రర్స్ చూస్తే కొంచెం చిన్న సైజ్ అన్నమాట, కానీ మంచి లుక్ రావాలంటే ఆ పెద్ద సైజే బాగుంటుంది. అన్ని చూడడానికి నాకు ఈ బోర్డ్ చాలా నచ్చింది. డెకరేటివ్ పీస్గా చాలా బాగుంటుంది కదా ఇంట్లో ఎక్కడైనా పెడితే. సో ఇవి కర్టన్స్కి ముందు పెట్టడానికి అలాంటివన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. క్లైమేట్ అయితే చాలా ఎండగా ఉంది, ఓపిక్గా చూడడానికి టైం లేదు, అందుకే పెద్దగా చూడలేదు, వెళ్ళిపోయాను. సో రిటర్న్లో స్టార్ట్ అయిపోయాం ఋషికొండ నుంచి. రిటర్న్లో మళ్ళీ ఇది కనిపించింది, సో మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిద్దాం అని చెప్పి ఆగాను. మీలో ఎవరైనా ఇలాంటివి ట్రై చేశారా? నాకైతే కొంచెం హైట్స్ అంటే భయం. సో రిటర్న్లో తెన్నేటి పార్క్ వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి క్లైమేట్ కొంచెం కూల్ అయింది. ఋషి ఆడుకుంటాడు కదా అని చెప్పి పార్క్కి తీసుకొచ్చాం. సో ఇలా ఇందాక చూపించిన ప్లేస్ నుంచి ఇలా కిందకు వస్తే మెట్లు ఉంటాయి. ఇక్కడైతే ఎంతసేపు ఆడాడో అలా మెట్లు ఎక్కుతూ ఉన్నాడు, నేను వెళ్ళి తేడం, నేను మళ్ళీ వాడు వెళ్ళడం అలా జరుగుతుంది అనమాట. సో అక్కడ పిల్లలందరూ ఇంత ఫాస్ట్గా దిగుతుంటే వాడు చూసి షాక్ అయ్యాడు, నేను ఎందుకు దిగలేకపోతున్నానా అని. సో అవి కొంచెం హైట్ ఉన్నాయి కదా, కొంచెం తను ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి, కానీ బాగా ఎక్కుతున్నాడు. అందరికీ వైజాగ్లో అందరికీ కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలన్నా టైంపాస్, బయటకి ఎక్కడికైనా ఊరికి వెళ్ళా టైంపాస్ చేయడానికి వెళ్ళాలన్నా బీచే పర్ఫెక్ట్ ప్లేస్ వైజాగ్లో అందరికీ. సో మేము కూడా ఎక్కువగా బీచ్కి వస్తూ ఉంటాం. తను వెళ్తున్నాడు బాబు, నేను తీసుకొస్తున్నాను, అలా చాలాసార్లు జరిగింది. మళ్ళీ వెళ్తున్నాడు. నేను ఇలా పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్ అలవాటు చేయట్లేదు, ఎందుకంటే అవి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయరు కదా, వద్దు అంటున్నారు కదా. సో ఇలాంటి టప్పర్ వేర్ది టంబ్లర్ తీసుకొని దానిలోనే
వాటర్ వేసి బయటకు క్యారీ చేస్తున్నాను.